హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వచ్చి మా చెల్లి వెడ్డింగ్ కార్డ్ వచ్చి మా ఊర్లో ఉన్న దేవతలకైతే పెడదామని వెళ్తున్నాము. జనరల్గా ప్రతి ఊరికి ఉంటుంది కదా ఊరు దేవత అని చెప్పి. సో ఇక్కడ అసిర్తల్ అని చెప్పి ఒక ఊరు దేవత ఉంది. ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి మేము పెళ్లి వెడ్డింగ్ కార్డ్ అయితే పెట్టాలన్నమాట. సో మా చెల్లి నెత్తి మీద అయితే ఒక బిందె అయితే పెట్టేశారు. నేను చెప్పిన ఊరు దేవత అంటే ఇదే అండి. ఇక్కడ చెట్టుకు అయితే మొక్కుతారు. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం చీరలతో అన్ని చుట్టున్నాయి. మా చెల్లి అయితే ప్రదక్షిణ చేసుకుంటుంది ఫస్ట్. ఆ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఏదైతే తీసుకొచ్చిందో అక్కడ దేవత దగ్గరికి అన్ని అయితే వేసేస్తూ ఉంటాము. అక్కడ చెట్టుకి అయితే పోసేస్తూ ఉంటాము. ఆ పోసిన తర్వాత మంచిగా పసుపు కుంకుమ అండ్ ప్రసాదం ఏదైతే తీసుకొచ్చామో అన్నీ తీసుకొచ్చి దీపం అన్నీ పెడతామన్నమాట. ఇప్పుడైతే మనము పసుపు ముద్ద ఉంటుంది కదా, ఆ పసుపు ముద్ద అలా తీసుకెళ్ళి అక్కడ చెట్టుకైతే రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నారు. అలా రాసి ఆ దాని మీద కుంకుమ అయితే పెడతారనమాట. ఇప్పుడైతే వడపప్పు ఆకు మీద వేస్తున్నారు. ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ అయితే పెట్టేశారు చూసారు కదా. అండ్ పువ్వులు అన్నీ పెడుతున్నాము. అగరబత్తి కూడా వేగించి మంచిగా ధూపం హారతి అన్నీ ఇచ్చేసి అక్కడ పెట్టేశామన్నమాట. అదే కాకుండా అమ్మవారి కోసం తెచ్చిన చీర అయితే పైన వేసాము. అదే మేము తెచ్చిన చీర. మెయిన్ దేవత దగ్గర అయితే పూజ అయిపోయింది. అండ్ ఇలాగే ఇంకో 2 ఉన్నాయన్నమాట. సేమ్ ప్రాసెస్. వెడ్డింగ్ కార్డ్స్ అయితే ప్రతి దగ్గర పెట్టి మనం అయితే పూజ చేసుకుంటాం. ఇలా ఈ రోజు వెడ్డింగ్ కార్డ్స్ అన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో అయితే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.